ఒక పేపర్ యొక్క థిక్నెస్ రాజా A4 మీద A4 మీద A4 మీద A4 పేపర్ మీద పేపర్ అలా 1 మోల్ పేపర్స్ పెట్టి ఆ పైన మీరు కూర్చుంటే మీరు చంద్రమండలం దాటేస్తారు, మన నవగ్రహాలు దాటేస్తారు, గెలాక్సీని దాటేసి విశ్వం అంచులకు వెళ్ళిపోవచ్చు మహారాజా. అంత పొడవు ఉంటుందా A4 షీట్ బండిల్ అని చెప్పారు. అవునా? అవును. ఎందుకు? ఒక్క పేపర్ థిక్నెస్ అది 10⁻⁻⁴ కదా. దెన్ 1 మోల్ ఉంటే 6.023 ఇంటూ 10⁻23 లేదా 6 ఇంటూ రాస్తున్నాను, 6 ఇంటూ 10⁻23 ఇన్ని పేపర్లు ఉన్నాయి ఇంటూ ఒక్కొక్క పేపర్ యొక్క థిక్నెస్ 10⁻⁻⁴ అయితే ఏమవుతుంది? అది 6 ఇంటూ 10⁻19 మీటర్స్ అవుతుంది బాబురే. 6 ఇంటూ 10⁻19 మీటర్సు ఎత్తులో మనం ఎదిగితే భూమి దాటి, గ్రహాలను దాటి, మన గెలాక్సీ మన సోలార్ సిస్టమ్ దాటి, గెలాక్సీ దాటి, కొన్ని లక్షల గెలాక్సీలు దాటేసి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇక విశ్వం దాటి వెళ్ళిపోతాం మనం. అది పరిస్థితి. అంత పెద్ద నెంబర్. రాజుకి కళ్ళు తెరుచుకున్నాయి, భయం మొదలైపోయింది, కంగారు మొదలైపోయింది. ఇక వాళ్ళ ముందు భయం చూపిస్తాడు ఆ రాజు అనేవాడు. వెంటనే సర్లే నేను చూసుకుంటాలే, మీరు వెళ్ళండి అని పంపించి కంగారు అయిపోతున్నాడు. పడక గదిలో మహారాణి ఉంది, కంగారుగా భయంగా. అదేంటి మాట తప్ప, రేపొద్దున మాట తప్పేస్తేనేమో మాట తప్పానని పేరు వచ్చేస్తుంది, ఇవ్వాలంటేనేమో ఇవ్వలేను కదా. ఇప్పుడు వీడికి 1 మోల్ రైస్ గ్రెయిన్స్ ఇచ్చే ప్రయత్నం మొదలెడితే చాలు, నేను ఒక నెక్స్ట్ 2 నెలల్లో నేను ఆడు రాజు అయిపోతాడు, నేను బికార్ అయిపోతాను. ఇలా చాలా ఆలోచనలో పడ్డాడు. అయితే రాణిగారు కొంచెం తెలివైన వారు అనమాట. సో రాణిగారు, పర్లేదండి, మీరేం టెన్షన్ పడకండి, మీకు మోల్ కాన్సెప్ట్ రాకపోవచ్చు, నాకొచ్చు, మీరు అతన్ని రేపు పిలవండి, పిలిచి నాయనా నేను నీకు 1 మోల్ బియ్యపు గింజలు ఇస్తాను, నీకు 1 మోల్ బియ్యపు గింజలు ఇస్తాను, కాకపోతే మేము ఒక్కొక్క గింజ ఇస్తుంటాము, నువ్వు ఒక్కొక్కటి కౌంట్ చేసుకుని తీసుకో, లేదు టైం లేదంటే ఈ 100 నాణ్యాలు, ఈ 100 బంగారు నాణ్యాలు తీసుకెళ్ళిపో అనండి అని చెప్పింది. అవును కదా, 1 మోల్ మనం కౌంట్ చేయలేకపోతాం, ఆడు మాత్రం కౌంట్ చేస్తాడా? ఈ ఐడియా బాగుందని చెప్పి మరుసటి రోజు అతనికి, బాబు నీకు 1 మోల్ బియ్యపు గింజలు ఇస్తాం, మా వాళ్ళు ఇస్తుంటారు, నువ్వు లెక్క పెట్టి తీసుకో అంటే, మహాప్రభు ఆ 100 నాణ్యాలు ఇవ్వండి అని ఆ 100 బంగారు నాణ్యాలు తీసుకుని ఆడు వెళ్ళిపోయాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే,